నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా దోమ మండల్ ఖమ్మం నాచారం గ్రామ పంచాయతీ పరిధిలోకి ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ 17 రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన స్వాతి శ్రీశైలం గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మన డిసెంబర్ 7కి ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 2 ఏళ్లలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, ఇలా గ్రామానికి సంబంధించి పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. సో ఎట్లా ఉంది ప్రచారం, ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఎట్లా రేపటితో ప్రచారం కూడా ముగియబోతా ఉంది, ఎంత మేర కలుస్తా ఉన్నారు జనాలను? మా ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది వచ్చినప్పటి నుంచి. ప్రభుత్వం అధికారంలోకి 2 సంవత్సరాల లోపల రావడం లోపల మేము గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఎస్సీ సబ్ల నుంచి 5 లక్షల వరకు చేసినాం. మనం సీసీ రోడ్లు చేసినాం. మన ప్రభుత్వం రాగానే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల లోపల 5 ఇండ్లు తేవడం జరిగింది, ఇందిరమ్మ ఇండ్లు. ఇంకా ముందు ఇంకా అనేక ఇండ్లు తెచ్చి పేద కుటుంబాలకు ఇచ్చి రేషన్ కార్డులు, అలాగే రేషన్ కార్డులు కూడా తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, సో ఇల్లు లేని వారు కొంచెం అధైర్యపడుతూ ఉన్నారు, అనుమానాలు అయితే ఉన్నాయి. అసలు వస్తాయి రావా, సెకండ్ విడత వస్తే ఎన్ని ఇండ్లు వస్తాయి ఏంటిదని. సో ఇప్పుడు ఇల్లు లేని వారికి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారని? ఇందిరమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కంపల్సరీ తీసుకురావడం జరుగుతుంది. ఇండ్లు లేని వారికి ఖచ్చితంగా ఇండ్లు ఇస్తాం. సో సెకండ్ ఫేజ్లో ఎన్ని ఇండ్లు తీస్తారంటే ఏం చెప్తారు? సెకండ్ ఫేజ్లో 20 ఇండ్లు దానికే ఎమ్మెల్యే సబ్ తోటి కొట్లాడి ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇండ్లు లేని వారికి భరోసా ఇచ్చి కంపల్సరీ ఇస్తాం. సో ఇక్కడ నుంచి గెలిపించుకొని పోయి అక్కడ అభివృద్ధి విషయంలో కొట్లాడి నిధులు తీసుకొస్తా అంటారు. అవును. సో ఇంకా సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు 2 ఇయర్స్లో? ఇక్కడ అండర్ డ్రైనేజీ అనేది ఎస్సీ సప్లాన్ కింద తెచ్చి చేయడం జరిగింది. అలాగే ఇంకోటి మతాన ఒకటే ఇంకొక పెద్ద మూడు ఉంది, అది ఒకటి చేస్తే మతాన టోటల్గా మొత్తం అండర్ డ్రైనేజీ కంప్లీట్ అయిపోతుంది. సో రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు సర్పంచ్ బరిలో ఎందుకుంటున్నారు? మేము గ్రామంలో అనేక కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా చేసినాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది. ఎక్కడైనా గ్రామాల్లో ఏ వార్డులో కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ లేకుండా గ్రామ అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తాం. సో ఇప్పుడు రిజర్వేషన్ వచ్చిందని మీరు నిలబడ్డారా, లేక గ్రామం పైన ప్రేమ అభిమానం ఏదో చేద్దామనే తపనతో ఉన్నారా? గ్రామం లోపల గ్రామాభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినాము. సో ఎప్పటి నుంచి అన్న మీరు కాంగ్రెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు? మేము చిన్నప్పటి నుంచే కాంగ్రెస్లో ఉన్నాం. మేము ఎందుకు ఇంకా వేరే బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ చాలా ఉన్నాక కాంగ్రెస్ పార్టీ అంటేనే మక్కువ ఎందుకంటే ఏం చెప్తారు? ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి బీజేపీ హయాం, అది బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పటికీ కూడా గ్రామానికి ఏ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. చాలా వెనుకబడిపోయింది. ఆ ప్రభుత్వంలో వాళ్ళు కూడా కనీసం ఒక 5-6 ఇచ్చినా ఈ రోజులల్లో పేద కుటుంబాలు లేకపోతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాబట్టి దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. రేపు గెలిచిన తర్వాత గ్రామం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? గ్రామ అభివృద్ధికి కంపల్సరీ చేస్తాం. సో అభివృద్ధి అంటే ఏమున్నది సార్? రోడ్స్ కావాలన్నా, డ్రైనేజా, లైటింగ్సా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లా, ఏ కార్యక్రమాలు మీ ఒక కాన్సెప్ట్, ఒక మేనిఫెస్టో, ఒక మౌత్ టాక్ అయితే ఉండింటది కదా. సో ఏం చేద్దాం అనుకుంటారు గ్రామానికి? గ్రామానికి సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, వీధి స్తంభాలు లైట్లు కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని. సో రేపు డిసెంబర్ 17 ఊళ్ళో అయితే ఎలక్షన్ ఉండబోతా ఉంది మన గ్రామంలో. సో గ్రామస్తులకు ఫైనల్గా మన ఛానల్ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇక్కడ కంపల్సరీ గెలవబోతున్నాం. మేము భారీ మెజారిటీ తోటి ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే ఆ పాజిటివ్ కావచ్చు, ఒక మంచి కాన్సెప్ట్తో ఉన్నారు. గెలిచిన అధికారం వచ్చినాక అటు అవుతారా, లేక ఇదే కాన్సెప్ట్ తోటి ఉంటాం. మేము ఇప్పుడు కూడా ఇట్లే ఉంటాము. ఎవరికి ఏం ఆపద వచ్చినా ఏం చేసినా, నేను 20 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నా, పబ్లిక్లో ఉన్నా, కంపల్సరీ నేను ఏ రిజల్ట్ వచ్చినా ఇట్లే ఉంటాను. సో ఇదే దానికి ఎవిడెన్స్, సాక్ష్యం ఇది. సాక్ష్యం. ఓకే సార్. తప్పకుండా ఓటేసి గెలిపించగలరు. తప్పకుండా నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను గ్రామ ప్రజలందరినీ. గెలిచినాక గ్రామ అభివృద్ధికి తోడ్పడు. ఇప్పుడు మెయిన్గా కాంగ్రెస్ పార్టీ మద్దతు బలపరిచిన వ్యక్తి గెలవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే
గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే కాంగ్రెస్కి ఎమ్మెల్యే ఉన్నాడు. ఊరు అభివృద్ధి చెందాలంటే రూలింగ్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్తున్నాను. సో ముఖ్యంగా రేపు గ్రామంలో మీకంటూ ఒక మేనిఫెస్టో ఏదైనా ఉంటుంది కదా, ఏ సమస్యలు మీకు కనిపిస్తూ ఉన్నాయి? ఇప్పుడు ప్రచారం జోరుగా జరుగుతుంది, రేపటితో ముగియబోతుంది ఆల్మోస్ట్. సో మీరు ప్రతి వార్డుకు కానీ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు మీరు పరీక్షించే ప్రయత్నం చేసి? ముఖ్యంగా మేము ఎప్పటి నుంచో రాజకీయంగా అన్ని గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచినాం. ఎక్కువ మట్టుకైతే 90% అభివృద్ధి జరిగింది మా ఊరు. మీరు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. మిగిలిన 10% ఏంటంటే ఊర్లల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే మెయిన్ సమస్య ఉంది. అది ఒకటి ఈ 1 ఇయర్లో తీర్పేస్తున్నాం. ఇంకోటి సీసీ రోడ్లు, మిగిలినవన్నీ సీసీ రోడ్లు వేస్తున్నాం. ఊర్లో కొందరికి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 5 వచ్చిన ఇండ్లు, సెకండ్ ఫేజ్లో 20 ఇండ్లు తెచ్చి ఊర్లో ఎవ్వరికి ఇల్లు లేదనే సమస్య లేకుండా అందరికి ఇండ్లు ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఇప్పటికే 20 రేషన్ కార్డులు వచ్చినాయి. మా తాన ఉన్న 100 రేషన్ కార్డులల్లో 20 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకా ఏం సమస్యలు ఉన్నా ఊర్లో అందరికీ కనుక్కొని అన్ని సమస్యలు తీరడానికి మేము ముందుంటామని చెప్తున్నాం. సో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి యొక్క మద్దతు కావచ్చు, సపోర్ట్ గ్రామానికి ఏ విధంగా ఉంటుందని? చిన్న గ్రామమైనా రామ్మోహన్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యే సాబ్కు ఖమ్మం నాచారం అని విలేజ్ చెప్పంగానే అదే నా సొంత ఊరులా ఫీల్ అవుతాడు. అందులో మేము మిక్కిలి రామ్మోహన్ రెడ్డి సాబ్కి ఎప్పటి నుంచో క్లోజు, మా కుటుంబం. నేను ఇట మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఇప్పుడు మొత్తం మండల్ ఇన్ఛార్జి గిట్ట నేనే చూసుకుంటున్నా. కాబట్టి రామ్మోహన్ రెడ్డి సాబ్ మా విలేజ్కి ప్రత్యేక గుర్తింపు ఇస్తాడని కోరుకుంటున్నాను. ఓటు అనేది ఒక తెల్ల కాగితం కాదు. ఓటు అనేది చాలా విలువైంది. మనం ఏదైతే ఒక గ్రామంలో ఒక యువకుని ఎంచుకుంటామో ఆ యువకునికి ఓటేస్తే గ్రామంలో ఉన్నటువంటి పిల్లల కానుంచి పెద్దల కానుంచి తెలియజేస్తాడు, కరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి వెనకటి కాలములో ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బ్రతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కరు పుట్టెనంట, చీకటి అవమానాలను అధిగమించి నిలిచెనంట. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా. నీ ఓటే రాజ్యమేలే సీట అయిందిరా, దాన్ని అమ్ముకుంటే నీ బ్రతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా. అందుకే ఓటు విలువ తెలుసుకొని సరైన వ్యక్తికి ఓటేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము ఏం చేయాలి అనేది ఐడెంటిఫై అయితే మేము చేసుకుంటున్నాం. మా ఐడెంటిఫై మాకు ఉన్నది. ఇతరులు ఎవరేమనుకున్నా గ్రామంలో ఆయన పార్టీ ఏదైనప్పటికీ బీద బిక్కోళ్ళ అభివృద్ధే మా దేహము. మా కాంగ్రెస్ పార్టీ యొక్క దేహం అదే, లక్ష్యం అదే, మా ముందు చూపు అదే. అదేవిధంగా శ్రీశైలం ముదిరాజు గారిని నమ్మకంతో ఒక బీసీ బిడ్డను మా ఊరిలో ఉంటుంది. మెజారిటీ పీపుల్స్ బీసీలే. మరి ఒక బీసీ బిడ్డనే గెలిపించుకోవాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాం. ఆయన వెనక మేము పనిచేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల చరిత్ర గల మా కాంగ్రెస్ పార్టీకి మేము కరడు కట్టినటువంటి తీవ్రవాదులు లేక మేము పనిచేస్తున్నాం ఎప్పటి నుంచో. కాబట్టి ఆయన చెయ్యని పనులు, ఆయన ఒకవేళ ఎవరికైనా ఏదైనా లోపల ఏదైనా పెట్టుకొని ఆ మనిషికి ఆ పని చేయకపోతే కూడా మేము దగ్గరుండి ఆయనను చేపించే కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. సో సాధ్యమైనంత వరకు రేపు గెలిచిన తర్వాత అభివృద్ధి విషయంలో గ్రామాన్ని ముందరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామంటారు. తప్పకుండా మేము వీలైతే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము ఏం చెప్తే మా ఎమ్మెల్యే సార్ కూడా అది మా మాట వింటాడు. కాబట్టి మేము ఏం చేస్తామంటే, నాకు ఒక లక్ష్యం ఉంది, అది శ్రీశైలం గారితో కూడా చెప్పడం జరిగింది. మనం గెలిచినాక కరెంటు పోతుంటుంది అప్పుడప్పుడు, సోలార్ లైట్లు కూడా బిగించేటటువంటి కార్యక్రమం కూడా మేము ప్రత్యేకంగా మా ఊర్లో 20 స్తంభాలు ఉంటాయి. ఒక స్తంభానికి కరెంటు పోగానే ఆటోమేటిక్గా మాకు సోలార్ కూడా వచ్చినట్టయితే మా చిన్న గ్రామము గుండు సూది కింద పడితే కనిపించేటట్లుగా చేసే ప్రయత్నాలు కూడా మేము చేసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఇది ఏదైతే స్థానికంగా శ్రీశైలం గారు, అదేవిధంగా సో శాంతి కుమార్ గారు
సో వెంకటేష్ గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో ఏదైతే ఖమ్మం నాచారం గ్రామంలో సాధ్యమైనంత వరకు 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి, అది రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు, సాధ్యమైనంత వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 2 ఏళ్లలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మిగిలిన 3 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తామో జనాలు ఆలోచన చేసుకోవాలని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామస్తులు కూడా డిసెంబర్ 17కి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేయాలి. అధిష్టానం మద్దతున్న వ్యక్తులు ఎవరు, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు. సరే గెలిచిన తర్వాత ఇప్పుడున్న ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఫేజ్లో 5 వచ్చినాయి, సెకండ్ ఫేజ్లో 5 కానీ 10 కానీ, అంటే అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మన గ్రామస్తులు మద్దతు తెలిపినప్పుడే సో రేపు 20గా ఎన్నైనా ఎమ్మెల్యే గారితో ఏ అభివృద్ధి విషయం అన్న ఇల్లు ఒక విషయం ఏ అభివృద్ధి కానీ కొట్లాడి తీసుకురాగల సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి మనం ఓటు ద్వారా సర్పంచ్ అనే పదవి ఇచ్చినప్పుడే గ్రామం అనేది ఇంకా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని ప్రతి ఒక్క ఖమ్మం నాచారం ఓటర్ డిసెంబర్ 17కు మీ అమూల్యమైన ఓటును సరైన వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటాం.